గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. రెండో విడత రైతు భరోసాకి ముహూర్తం ఫిక్స్ అయింది. తేజస్వి సూర్య పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు. ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లున్నాయి. ముందుగా దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. అసెంబ్లీ స్థానాల్లో హైదరాబాద్ టాప్ అట. జిల్లాల్లో 15 నుంచి 30 వరకు పెరగనున్న సీట్లు. తర్వాత స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్. ఆఖరి స్థానంలో ములుగు, భూపాల్పల్లి జిల్లాలు ఉండబోతున్నాయి. ఇన్ కేస్ ఆ బిల్లు గనక పార్లమెంట్లో పాస్ అయితే పెరగనున్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వార్త ఇక్కడ రాసిండ్రనమాట. నాది గ్యారంటీ డీలిమిటేషన్తో ఏ రాష్ట్రం నష్టపోదు. మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించిన వారు నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడొద్దు. ఆమోదం పొందితే ఈ ఘనత అంతా కూడా లోక్సభలో విపక్షాలకే నేను దారవోస్తా అన్నట్టు మోడీ సార్ మాట్లాడిండు. ఇక్కడ నాది గ్యారంటీ అన్నాడు. మరి తెలంగాణకి ఏది మోడీ గ్యారంటీ? తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణకి ఇచ్చిన హామీలేది? నేనున్నా మీకు అని చెప్పిన హామీలేది? ఏది మోదీ గ్యారంటీ? పక్క రాష్ట్రం ఉండే ఆంధ్రప్రదేశ్కేమో నిధులు ఇస్తారు. చిన్న ఒక భూమి పూజలు లాంటి కార్యక్రమాలు ఉంటే పోతారు. 2.5 సంవత్సరాల్లో మోదీ సార్ దాదాపు 3 సార్లు ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేసిండ్రు. మరి గడిచిన 12 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చిండ్రు? సరే 12 సంవత్సరాలు పక్కన పెడితే గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మోదీ సార్ వచ్చిండ్రు తెలంగాణకి? అదనమాట మోదీ సార్కి తెలంగాణ పైన ఉండే ప్రేమ. బడ్జెట్లో ఏం చేసిండ్రు? నిల్. అందుకనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఏమని? కేంద్రానికి రాష్ట్రం ఇచ్చింది గాడిద గుడ్డే, ఇక్కడ ఉండే ఎంపీలు గాడిద గుడ్డు తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చెయ్యలేకపోయినరు అని. అదనమాట మోదీ గ్యారంటీ. మోదీని నమ్ముకొని ఓట్లేసిండ్రు, ఆ బిల్లు పాస్ చేపించిండ్రు అంటే ఖచ్చితంగా సౌత్ నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అసలు సౌత్లో ఉండే ఇప్పుడు ఎంపీల స్థానం పార్లమెంట్లో ఉంటేనే పట్టించుకోని పరిస్థితి రాష్ట్రాన్ని. ఇక ఆ ప్రాతినిధ్యం కూడా మనం కోల్పోతే మన స్థానం ఎక్కడి వరకు మోదీ సార్ దిగజార్చుకుంటారు అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. చాక్లెట్ ఆశ చూపి అంట యాసిడ్ని తాగించిందంట ఒక పిన్ని. ఇది హైదరాబాద్లో జరిగిన ఘటన. ఎందుకు? బావ కొడుకు పైన, అంటే ఉమ్మడి కుటుంబం వాళ్ళది. ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ చిన్న కోడలు, పెద్ద కోడలికి 2 కొడుకులు, చిన్న కోడలికి 2 కొడుకులు. అయితే పెద్ద కొడుకు పైన మామకి అతి ప్రేమనట. ఎవరైనా పిల్లలు ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఉన్నారు ఉంటే అతి గారాబం ఎక్కువ చేస్తారు. ఆఖరి పుట్టిన పిల్లల పైన కూడా సహజంగానే ఆ ప్రేమ ఉంటది. అయితే ఆ తాత ఆ పెద్ద మనవడు పేరు పచ్చబొట్టు చేయి మీద వేయించుకుంటే చిన్న కోడలికి నచ్చలేదట. దాదాపు 2 నెలల నుంచి ఆ పెద్ద కొడుకుని చంపాలని చెప్పేసి ప్రణాళిక రచిస్తూనే ఉందంట. ఆఖరికి ఈ జ్యూస్ తాగితే నీకు చాక్లెట్ ఇస్తా అని ఆశ చూపించి యాసిడ్ తాగించిందంట. ఎక్కడ పోతుందో అమ్మతనం అర్థమైతలేదు. పాక్ కన్నా తెలంగాణ విభజన దారుణమంట. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. వెల్లువెత్తుతున్న విమర్శలు, తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని వివరణ. అసలుకి తేజస్వి సూర్య గురించి మనం మాట్లాడాలంటే మాట్లాడొద్దనే నేను చెప్తాను. కడుపుకి అన్నం తినే వాళ్ళ గురించి మనం విమర్శించవచ్చు. కడుపుకి అన్నం తినే వాళ్ళ గురించి మనం వీళ్ళు కరెక్ట్ చేసినరా, తప్పు చేసినరా, వాళ్ళు మాట్లాడే వ్యాఖ్య లేదని దాని గురించి డిస్కస్ చేయాలి. తేజస్వి సూర్య నిన్న చేసిన వ్యాఖ్యలు నాకు ఇన్న తర్వాత కడుపుకు అన్నం తింటలేడు, ఇంకేమైనా తింటుండేమో అని అనిపించింది. ఇది నా మాట కాదు, తెలంగాణ నుండే ప్రతి ఉద్యమకారుడి కుటుంబం మాట. లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని వేలాదిగా ప్రాణాలు కోల్పోయి తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకున్న తర్వాత పాకిస్తాన్తో పోల్చిన పరిస్థితి. ఇట్లాంటి కడుపుకు అన్నం తినని వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని వేస్ట్. తేజస్వి సూర్యకి తెలంగాణ వాళ్ళు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. ఆయన వాక్యాలు వక్రీకరిస్తే ఒకసారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. పీజీ మెడుకో ఆత్మహత్యనట. ర్యాగింగ్ భూతం బయటకి పోలేదా అనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలల క్రితం ఒకటి వరంగల్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సీనియర్ వేధింపులు తాళలేక ల్యాప్టాప్ పోయింది, ఆ దొంగని నన్నే చేసిండ్రు అని ఒక బాధతోటి. సేమ్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మెడికల్ కాలేజ్లో సీనియర్లు వేధింపులు తట్టుకోలేక
అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే ర్యాగింగ్ భూతం ఎంతవరకు దిగజారుతున్నారు, ఎన్ని ప్రాణాలు తీసుకుంటున్నారు, వీళ్ళపైన ఏం చెప్పాలి? వైద్యో నారాయణో హరి అని అనుకున్న సెంటెన్స్‌ని కాస్త ఈ దరిద్రులు పూర్తిగా ప్రాణ దానం చేసుడు, ప్రాణం నిలబెట్టుడు కాదు, ప్రాణం తీసే కంటే ఒక క్రిమినల్‌గా మారిపోతున్నారు. ఈ ఘటన చూసిన తర్వాత నాకైతే అట్లే అనిపించింది. సబ్బులు, టీ పౌడర్ ధరలు పెంపు. ఎందుకు? డిటర్జెంట్ పౌడర్ల సైతం పెరగబోతున్నాయంట. యుద్ధ ప్రభావంతో పెరిగిన ప్యాకేజీ ముడిసరుకు ఖర్చుతో హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సో వాటిపైన అన్నిటి సబ్బులు, సర్ఫులు, పౌడర్లు, డిటర్జెంట్లు వీటన్నిటిపైన కూడా రేట్లు పెంచబోతుంది. పెరిగే రేట్లు ఎట్లా ఉండబోతున్నాయి అంటే రూపాయి నుంచి ₹10 వరకు కూడా పెరగబోతున్నాయి. కొన్ని వస్తువులపైన 15 నుంచి ₹20 కూడా పెరగబోయే పరిస్థితి. ఏం చేయలేం. మన దగ్గర ఇంకో ఆప్షన్ ఏం లేదు. శాంతి చర్చలకి ఓకే అని చెప్పినా యుద్ధం ముగిస్తే తప్ప మిడిల్ క్లాస్ బడ్జెట్లో సామాను రాని పరిస్థితి, సరుకులు తెచ్చుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయిల్ పెరిగిపోయినాయి ఆల్రెడీ. యుద్ధం స్టార్ట్ అయిన 15 రోజుల నుంచి ఆల్రెడీ గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక ఇంట్లల్లో సరుకులు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి 10th, 15th, 20th వరకు సామాన్ కొంటుంటారు. వాళ్ళ బడ్జెట్ హై రేంజ్ అయిపోయింది. కౌంటర్ దాఖలు చేయండంట స్పీకర్తో సహా 9 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో నోటీసులు జారీ అయ్యాయి. సో ఇప్పుడు కూడా గడ్డం ప్రసాద్ సార్ పోయి లేదు ఆ ఎమ్మెల్యేలు ఎవ్వరు మా దగ్గర లేరు, అందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్నారు, అభివృద్ధి కోసం వీళ్ళు ఒక్కొక్క చెమట చుక్క ఇట్లా కింద పడేస్తున్నారు, సో అందుకనే నేను వాళ్ళందరూ బీఆర్ఎస్లో ఉన్నా అని రాసిన అని చెప్తాడేమో. క్లీన్ చిట్ అట్లా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇండానికి అక్కడ జడ్జిలు ఉన్నారు, మర్చిపోయి కూడా అట్లా చెప్పొద్దు సార్ మీరు. సో అన్నమాట, ఇది దిశ. వెలుగు పేపర్ చూద్దాం. మహిళా రిజర్వేషన్ ముసుగులో తెచ్చే బిల్లును తిరస్కరిస్తాం, వాటికి అసలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ మండిపడుతున్నారు. సో ఒక పక్క మహిళా రిజర్వేషన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఇక్కడ స్వాగతించింది ఏంటి అంటే డీలిమిటేషన్ మాత్రమే. మోడీ సార్ని నమ్మే పరిస్థితి లేదు. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా మళ్ళీ కుంటుపడే పరిస్థితి. అభివృద్ధి అంటే ఏందో తెలియని పరిస్థితి. ఆల్రెడీ అభివృద్ధిలో ఇప్పుడు ముందుకెళ్తున్న రాష్ట్రాలకు కూడా కేంద్రం కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది, కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇవ్వదు. ఏ రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది? వాళ్ళ ప్రాతినిధ్యం వహించే ఎంపీ స్థానాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నిధులు ఇస్తుంది, మిగతా చోట్ల ఇవ్వదు. ఇక వీళ్ళు మాకు అవసరం లేదు, ఈ రాష్ట్రంతో మాకు సంబంధం లేదు అని అనుకున్నారు అనుకో, ఇక అసలే మర్చిపోతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక అంత ప్రేమ చూపించట్లేదు వాళ్ళపైన. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అయితే పూర్తిగా మర్చిపోయింది. అయితే ఇక్కడ డీలిమిటేషన్ పైన చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడంట. దక్షిణాది జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పి ఆరోపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన మాత్రం ససేమిరా అనే చెప్పే పరిస్థితి. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటూ గతంలో పిలుపునిచ్చిందంట. గతేడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మగొట్టిర్రు. చెన్నై వేదికగా కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిరట. అండ్ తమిళనాడు, తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొత్తగా కేంద్రం దిగొచ్చి మరి మాట్లాడిన పరిస్థితి. కొంత దిగొచ్చి మాట్లాడిందంట కేంద్రం. జనాభా లెక్కల పక్కన పెట్టి 50%కి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పింది. అయితే ఈ గ్రీన్ సిగ్నల్ 50% నమ్మడం అంటే ఇది ఇంకొక పిచ్చితనం కాకుండా ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒక పక్క 50% అంటారు. 50% ఎవరికి ఇస్తారు? సౌత్ వాళ్ళకి ఇస్తారా, నార్త్ వాళ్ళకి ఇస్తారా అనేది చర్చ. అయితే ఇంత ఉండే రాష్ట్రాల సీఎంలందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితి, విమర్శిస్తున్న పరిస్థితి, మా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కామ్గా, క్వైట్గా, అసలు నాకు ఈ విషయమే పడతలేదు, మా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, మేము పిలిచినప్పుడల్లా ప్రధాని మోదీ వస్తున్నాడు, లేదంటే ఏకంగా కేంద్ర మంత్రులే మా రాష్ట్రానికి వస్తున్నారు, మేము అది చూపించుకొని వ్యాపారం చేస్తాం, కావాలనుకుంటే ఉండే ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారాలు లేదంటే ఇప్పుడు ప్రభుత్వ రంగాలను అన్నింటినీ కూడా మోదీ సార్ పేరు చూపించి ప్రైవేటీకరణ చేస్తాం, డబ్బులు సంపాదించుకుంటాం, జోబులు నింపుకుంటాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే, ఇప్పుడు కూడా ఇదే, పెద్ద తేడా ఏం లేదు. అయితే అప్పుడు తెలంగాణలో ముంచిండ్రు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ముంచడానికి సిద్ధమవుతున్నారు. ఇరాన్ రష్యా చమురుపై మళ్ళీ ఆంక్షలు విధించబోతుందంట. ఇండియాకు ఇచ్చిన గడువు
ఇంకా మేము పొడిగించము అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ఇప్పుడు ఏ దేశాలు పైన పడే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ భారతదేశం పైన ఆంక్షలు పెట్టడం అనేది స్టార్ట్ అయింది. కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసిందంట. అదనంగా అందుబాటులోకి రానున్న 416 బెడ్లు. రాష్ట్రంలో ఇప్పటికే 102 సెంటర్లు ఉన్నాయి. కొత్త వాటికి 25 కిలోమీటర్లతో కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకుందట. సో దాన్నే హైలైట్ చేస్తూ రాశారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లు ఎక్కడికక్కడే ఉండిపోయినాయంట. రెండో విడతలో 25.67 లక్షల అప్లికేషన్లున్నాయి. 5.19 లక్షల మంది నుంచి 1,750 కోట్ల రెగ్యులరైజేషన్ ఫీజులు వసూలు చేశారు. ఇప్పటికీ 20% మందికే ఫ్లాట్లు రెగ్యులరైజేషన్ అంట. ఏడాదికి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప ఇంకా వాళ్ళ పరిస్థితి లేదు. అయితే తప్పించుకున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు జిహెచ్ఎంసీ పునర్విభజన అయోమయంగా తయారైన పరిస్థితి. సో వీళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారంటే పాపం అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు అధికారుల సార్ల చేతులు తడతలేరట. తడుపుడు అంటే నీళ్లతో తడుపుడు అనుకోగలరు. మొన్న ఏసీబీ అధికారుల చేతుల చిక్కిరు కదా. సో అట్లాంటి అవినీతి తిమింగలాలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ చేతులు డబ్బులతో తడిస్తే తప్ప, లేదంటే ఫోన్పేలు గూగుల్ పేలు పక్క వాళ్ళ అకౌంట్లు ఇచ్చి అందులో వేస్తే తప్ప ఇవి రెగ్యులైజేషన్ కావు. అవి కావాలి అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా వెంచర్స్ వేస్తున్నారు అంటే సపోజ్ ఆ వెంచర్లో ఒక 100 ఫ్లాట్లు ఉన్నాయి అని అనుకోండి. సపోజ్ ఆ 100 ఫ్లాట్లకు సంబంధించి మినిమం 10 ఫ్లాట్లకి సేల్ అయితే అందులో 50% డబ్బులు ఎన్ని వస్తాయో అన్ని వీళ్ళకి ఇస్తే తప్ప మొత్తం క్లియర్ చేయని పరిస్థితి. సో అట్లా సాగుతుంది దందా తెలంగాణ రాష్ట్రంలో. ఇది వెలుగు పేపర్. విజయక్రాంతి యుద్ధం. రెండో విడత రైతు భరోసా ఎప్పుడు? గత నెలలో 22న మొదటి విడత ఇచ్చిండ్రు. తర్వాత గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం సప్పుడు చేస్తలే. ఖరీఫ్ పెట్టుబడి కోసం మళ్ళీ రైతులు అప్పులు చేసే ఆలోచనలు ఉన్నారు. సో రెండో విడతగా సర్కార్ ఏం చెప్పింది? 2,750 కోట్ల రూపాయలు రెండో విడత, 2,850 కోట్లు మూడో విడతగా చెల్లిస్తామన్నారు. సో ఇప్పటి వరకు చెల్లించాల్సిన విషయం పూర్తిగా మర్చిపోయారు. రైతన్నలు ఏం చేస్తారు? ఫస్ట్ విడత వేసినప్పుడు 70 లక్షల మంది రైతులు పథకానికి ఏదైతే ఎకరం లోపు ఉండే 70 లక్షల రైతుల అకౌంట్లలో జమ అయింది. మరి 2 ఎకరాల నుంచి 1.5 ఎకరం నుంచి ఉండే రైతుల పరిస్థితి ఏంది? పెట్టుబడి సాయం లేదు, మర్చిపోయినరు. నల్గొండ సభల ఎప్పుడో ఎన్నికల సమయంలో మేము 9,000 కోట్ల రూపాయలు తెచ్చినాం, రెడీగా ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోడేసినాం, టకటక పడితే అన్నారు. టకటక లేదు, టిక్క లేదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళా ఏసారి అప్పులు పట్టుకొని ఏసేట అప్పులు కాలు పట్టుకొని అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో 67% వర్గాలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయంట. అసమానతలకు అద్దం. సిఫెక్స్ సర్వేలో లెక్కలు తేలింది. ప్రైవేట్ రంగంలో ఓసీ కులాలే ఆధిపత్యం వహిస్తున్నారు. సో ఒక పక్క పార్లమెంట్లోనేమో డీలిమిటేషన్ లొల్లి జరుగుతుంది, రాష్ట్రంలోనేమో రాత్రికి రాత్రి ఉపకులాలకు సంబంధించి రాష్ట్రంలో 247 కులాలపై మేము సర్వే చేసినాం. ఆ సర్వేలో ఏ కులాలు ఎక్కువ మంది ఉన్నారు, ఏ కులాలు తక్కువ మంది ఉన్నారు, ఏ కులాల దగ్గర భూమి ఎక్కువ ఉంది, ఏ కులాల దగ్గర భూమి తక్కువ ఉంది, ప్రజలు ఏ కులాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఫలాలు అందుకుంటున్నారో ఎవరికి అందట్లేవు. సో ఇదంతా కూడా ఎప్పుడు పోర్టల్లో పెట్టాలి? సర్వే అయిపోయిన తర్వాత పెట్టాలి. పోనీ నెలకో 2 నెలకో పెట్టాలి. కానీ ఒక వైపు పార్లమెంట్లో రచ్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు బయట పెట్టడంతో ఉపకులాల్లో కూడా లొల్లి జరిగే పరిస్థితి. ఇప్పుడు మళ్ళా బీసీ వాదం ముందుకొచ్చి కూర్చుంది. దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తుంది? కామారెడ్డి డిక్లరేషన్ చేసిర్రు, 2.5 సంవత్సరాల నుంచి గద్దెనెక్కి కూర్చుర్రు, డిక్లరేషన్ మర్చిపోయారు. ఏమనంటే పార్లమెంట్లో మా చేతులు లేదు, కేంద్రంలో చేతులు ఉందని చేతులు దులుపుకున్నారు. దులుపుకున్నోళ్ళు ఇవాళ మళ్ళీ ఉపకులాలకు సంబంధించిన సర్వే బయట పెడితే బీసీలం మేము ఎక్కువ ఉన్నాం, సో మేము ఎంతమంది ఉన్నారో మాకంత ఫలాలు కావాలి అని చెప్పి మళ్ళీ నినాదం మొదలు పెడతారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కులాల మధ్య చిచ్చులు పెట్టి రేపటి నుంచి ఉద్యమించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మా జనాభా తక్కువ చూపిస్తున్నాను, కులగణనలో కుట్ర జరిగిందంటూ సర్కార్పై మాదిగ, ముదిరాజ్, గౌడు కులాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్ట. ఇక రేపు మాపు ధర్నాలు వాళ్ళు చేయడానికి కూర్చున్నా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి. ఇదంతా విద్వేషమే. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై సర్వత్వ నిరసనలు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించడమే. తేజస్వి సభ్యత్వం రద్దు చేయాలి మంత్రి పొన్నం. తర్వాత తెలంగాణ వ్యతిరేక బీజేపీని నిండా ముంచాలి అనేది కూడా కేటీఆర్ సార్ మాట్లాడిన పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఎవరైతే కాంగ్రెస్ ఎంపీలు ఆడ కూర్చొని స్పందించలేరో, బీజేపీ వాళ్ళు అయితే ఎట్లాగో స్పందించరు. బీజేపీ వాళ్ళు స్పందించాలనే విషయం మర్చిపోయిన వాళ్ళు. రాష్ట్రంలో ఏం జరిగినా వాళ్ళు పట్టించుకోరు. ఇక పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడితే ఏం స్పందిస్తారు? అమరావతికి సంబంధించిన బిల్లు పైన చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా ఎంపీలు అసలు మాకు సంబంధం ఉందా, మేము ఈ రాష్ట్రంలో వచ్చినామా పక్క రాష్ట్రం నుంచి వచ్చినామా అనే సందిగ్ధంలో కూర్చున్నారు. ఇక వాళ్ళు స్పందిస్తారో అని మాట్లాడుకోవడం కూడా మన తప్పే, వాళ్ళని అడిగి పంపించడం వల్ల. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఖండించలేదు? వాళ్ళు తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఇటు బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన దిష్టి బొమ్మలు దగ్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెన్ అంటే ఇల్లీగల్ అట. కార్మికులు పాల్గొంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారట. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం. భయపెట్టేందుకే ఇట్లాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. అసలుకి జేఏసీ రాష్ట్రంలో లేనే లేదు అని ఒకసారి అంటాడు పొన్నం సార్. అసలు జేఏసీ ఉందా? అసలు సంఘాలు ఉన్నాయా? ఏం లేవు. అసలు సంబంధమే లేదు. జేఏసీకి, సంఘాలకి, ఆర్టీసీకి సంబంధం లేదంటాడు పొన్నం సార్. ఇంకో పక్క మళ్ళీ ఏ సంఘాలను పిలిచి చర్చలు పెడతారో తెలియని పరిస్థితి. ఇక ఆర్టీసీ ఉన్నతాధికారులేమో మీరు గనక సమ్మెకు పోతే మీకు నోటీసులు జారీ చేస్తామని. సో ఇట్లాంటి మంత్రుల బెదిరింపులు, జేఏసీ అధికారులకి ఆర్టీసీ అధికారుల బెదిరింపులు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమం టైంలో చూసారు, తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యోగ భద్రత కోసం చేశారు. ఇప్పుడు మూడోసారి వీళ్ళు భయపడతారు అనుకోవడం అనేది అధికారుల ఒక భ్రమనే. నమస్తే తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఢిల్లీలో తాకట్టట. దేశ విభజనతో పాటు పోల్స్తే రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండడం ఏంది అన్న వార్తని ఇక్కడ రాశారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే తెలంగాణ సంబంధించిన విభజన గురించి మాట్లాడితే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్కడ పోయినరో, కిషన్ రెడ్డి సార్ ఏడికి పోయినరో తెలియదు. దక్షిణాది ఆధిపత్యం తగ్గించే కుట్ర జరుగుతుంది. అందుకనే బీసీలకు అన్యాయం జరగబోతుంది అని చెప్పేసి నిన్న పార్టీలకు అతీతంగా అందరూ ఢిల్లీలో వెళ్ళి ఒక నిరసన కార్యక్రమం చేపట్టిర్రు. సో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 6వ తారీఖున వాయిదా. ఏంటిది ఇది? ఆల్రెడీ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. దానం నాగేందర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డికి కావచ్చు, కడియం శ్రీహరికి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కావచ్చు, ప్రకాష్ గౌడ్కి, అరికపూడి గాంధీకి, తెల్లం వెంకట్రావుకి, సంజయ్ కుమార్కి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో లేరు, బీఆర్ఎస్లోనే ఉన్నారు అంటూ క్లీన్ చిట్ ఇచ్చినందుకు స్పీకర్ సార్ కూడా ఇవాళ నోటీసులు అందుకున్నారు. మరి కోర్టుకి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. రైతు భరోసా కన్నా ఉచిత బస్సు పథకమే మేలంట. ఉచిత విద్యుత్తు, దాంతోపాటు ఉచిత బస్సు, వీటిపైన ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. సో ఇక రైతులకు మేము పైసలు ఇస్తే వాళ్ళేం స్పందిస్తారు అనే పరిస్థితుల ప్రభుత్వం ఉంది అనే ఒక వార్త నమస్తే తెలంగాణ రాసిందనమాట. సో ఇది వాళ్ళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ